ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ చుక్కలు చూపిస్తోంది. గతేడాది యూరియా కోసం వేకువ జాము నుండే క్యూ లైన్లలో పడిగాపులు కాసిన రైతులకు బుకింగ్ యాప్ ద్వారా ఊరట లభిస్తుంది అనుకుంటే క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారదర్శకత, బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడం కోసమని అధికారులు ఈ యాప్ విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ సాంకేతిక లోపాలు, గ్రామీణ పరిస్థితుల వల్ల అన్నదాతలు నానా తిప్పలు పడుతున్నారు. ఖమ్మం జిల్లా రైతులకు యూరియా బుకింగ్ యాప్ కష్టాలపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు యూరియా యాప్ నరకాన్ని చూపిస్తుంది. దీనికి వస్తున్న సాంకేతిక సమస్యలు అన్నీ ఇన్ని కావు. సర్వర్ డౌన్, స్లాట్ బుకింగ్ సమస్యలు సాధారణమైపోయాయంటున్నారు రైతులు. యాప్లో స్టాక్ వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత ఎప్పుడైనా బుకింగ్ చేసుకోవచ్చు. కానీ ఆ సమయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఒకేసారి యాప్ ఓపెన్ చేస్తుండటంతో సర్వర్ పూర్తిగా స్తంభించిపోతుంది. నెట్ సిగ్నల్ కొద్దిగా తక్కువగా ఉంటే బుకింగ్ అసాధ్యం. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది చిన్న సన్నకారు రైతులకు స్మార్ట్ ఫోన్లు లేవు. ఒకవేళ ఉన్నా యాప్ ఎలా వాడాలో, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇతరులపై లేదా నెట్ సెంటర్లపై ఆధారపడవలసి వస్తుంది. దీంతో వ్యవసాయ పనులు వదిలేసి యాప్ బుకింగ్ చుట్టూ తిరగవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి అన్నదాతలకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. ఒక యూరియా సంబంధించి గత ఏడాది యూరియా సంబంధించిన ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువ ఉంది. పెద్ద ఎత్తున ఆందోళనకు సంబంధించి యూరియా కోసం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి యూరియా విషయంలో చాలా అధికారులు కఠినంగా ఉండాలి. సిస్టమేటిక్గా యూరియా పంపిణీ సంబంధించి చేయాలని ఒక డిమాండ్ సంబంధించి కూడా రైతుల నుంచి వస్తుంది. గత ఏడాది వచ్చిన అనుభవాలు, గత ఏడాది వదిలిన రైతులకు ఎదురైన ఇబ్బందులు దృష్ట్యా ఈసారి కొంత సీరియస్గా ఉండాలని చెప్తున్నారు. చెప్పండి, అంటే ఈసారి ఎట్లున్న రైతులు యూరియా సంబంధించి గత ఏడాది ఉన్న పరిస్థితుల నేపథ్యం? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ పోతుందనే ఉద్దేశంతో యూరియాని తక్కువ వాడకం చేయాలని లేనిపోని యాప్లు అవి ఇవి పెడుతున్నారు. ఈ యాప్లు ఇవన్నీ తీసేసి యూరియాని కనుక ఫ్రీ చేస్తే ఎప్పటికంటే యూరియా తక్కువ వాడతారనేది నా ఉద్దేశం సార్. లేనిపోని అన్నీ పెట్టి ఆంక్షలు విధించడం వల్ల అవసరం ఉన్నోడు 2 కట్టలు తీసుకొచ్చుకొని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి రైతు కూడా. అందుకే ఇవన్నీ నియంత్రణ మొత్తం ఎత్తేసి యూరియాని కనుక ఫ్రీ చేయగలిగితే ఎప్పుడు వాడి దానికంటే యూరియా తక్కువ వాడతారు రైతులు. ఎప్పుడైతే దొరకట్లేదని దానికి వివిధ రకాల ఆంక్షలు పెట్టడం వల్ల అవసరం ఉన్నోడు కూడా 4 కట్టలు స్టాక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యూరియాకి కొరత ఏర్పడుతుంది. బుకింగ్ అంటే ఓకే, కానీ కాకపోతే రైతులు వాడకం రాదు కదండి. లాస్ట్ ఇయర్ ఏమో తెల్లవారు నైట్ 2 1 గంటప్పుడు పోయి కాపలా కాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఓకే, యాప్ ద్వారా బుక్ చేయడం ఓకే, కానీ అందరూ బుక్ చేసుకోలేవారు కదా. బుక్ చేసుకునే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బుక్ చేయలేని పరిస్థితి. కొంతమందికి రిజిస్ట్రేషన్ భూములు ఉంటాయి, రిజిస్ట్రేషన్ లేని భూములు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఉన్నవాడు కాస్త కొత్త యాప్లో బుక్ చేసుకుని తెచ్చుకోగలుగుతారు. రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి యూరియా కట్టలు కావాలంటే పంట పండించాలి, యూరియా కట్టలు కావాలి, పంట వేసాడు, ఎక్కడి నుంచి వస్తాయి వాడికి ఇయర్ కదా కట్టలు, ఎట్లా వస్తాయి? దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఫ్రీ చేసి యూరియా కట్ట సప్లై చేయాల్సింది కోరుతున్నాను. డిఏపి ఉందండి, 1026 ఉంది, పొటాష్ ఉంది. వీటి మీద కొంచెం సబ్సిడీ తక్కువ ఉంది కదా. ఇవి యూరియా మీద ఎక్కువ సబ్సిడీ ఉంది కాబట్టి ఈ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే ప్రధానమైన పన్నాగం ఇది. యూరియా ఇట్లా చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడి అవసరం ఉన్నోడు, నెలకు అవసరం ఉన్నోడు కూడా తీసుకొచ్చి ఇలా యాప్ ఇది చేసుకొని కట్టలు దాచిపెట్టి అవసరం ఉన్న రైతుకి కట్టలు రాకపోవడం వల్ల ఇది మొత్తం ఇదవుతుంది. ఇది మొత్తం ప్రభుత్వం యొక్క లోపం వల్లనే ఈ రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. యాప్ వద్దు, గత సంవత్సరాలగానే ఎప్పటిలాగానే ఫ్రీగా షాపులకి రిలీజ్ చేయవు. నీ యూరియా వల్ల నీ ప్రభుత్వానికి ఇది మంచి జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాం. ఫర్టిలైజర్ యాప్ విధానం వల్ల కేవలం పట్టాదారు పాస్బుక్ ఉన్నవారికే యూరియా దక్కే పరిస్థితి వచ్చింది. ఖమ్మం జిల్లాలో భూములు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వేలాది మంది కౌలు రైతులకు పాస్బుక్లు లేకపోవడంతో వారికి యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. యాప్లో ఒకసారి యూరియా బుక్ అయిన తర్వాత సదరు రైతు 24 గంటల్లోగా నిర్దేశిత గ్రోమోర్ సెంటర్ లేదా సహకార సంఘానికి వెళ్లి ఎరువులు తెచ్చుకోవాలి. ఒకవేళ ఏదైనా అత్యవసర పని వల్ల లేదా రవాణా సౌకర్యం లేక నిర్ణీత సమయంలోగా వెళ్ళకపోతే ఆ బుకింగ్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. మళ్లీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి అంటున్నారు రైతులు. యాప్ సర్వర్ పని చేయకపోవడంతో డీలర్లు కూడా యూరియా ఇవ్వలేకపోతున్నారు. ఎకరానికి కేవలం 1 లేదా 2 బస్తాలే ఇస్తుండటంతో యూరియా అందక పంటలు దెబ్బతింటూ ఉన్నాయని రైతులు వాపోతున్నారు. సాంకేతికత పేరుతో రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఈ యూరియా యాప్ విధానాన్ని
తక్షణమే రద్దు చేయాలి అని, సాధారణ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలి అని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం యూరియా యాప్ సాంకేతిక లోపాలు లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.